అనుకుని మనసులో గొణుక్కుంటూ సంస్కృతంలో శ్లోకం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. అరుగు మీద పడుకున్నాడు ఓ బ్రాహ్మడు. ఆయన లేచి అన్నాడు, ఏమన్నావు అన్నాడు. ఇంత గొప్ప శైవక్షేత్రంలో నా తమ్ముడికి అన్నం పెట్టేవాళ్ళే లేరు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, చాలా సంతోషం అయ్యోయ్, అందరికీ ఏకాదశి వ్రతం ఓలా ఉంటే మా ఆవిడ ఏకాదశి వ్రతం ఒక్కటి ఓలా ఉంటుంది. ఏకాదశి పగలల్లా పూజ చేసి ద్వాదశి రాకుండా సాయంకాలం పారణ చేస్తుంది మా ఆవిడే. అందుకని ఎవరైనా ఇద్దరు బ్రాహ్మణుల్ని తీసుకురండి, అన్నం పెడతానంది. ఊరంతా తిరిగానయ్యా, ఇవాళ ఏకాదశి మేము అన్నం తినమన్నారు, ఎవరు రాలేదు. ఆఖరికి భలే దొరికారయ్యా మీరిద్దరు, ఇంట్లోకి వెడితే మా ఆవిడ తీసుకురాలేదా అంటుందని వీధిలో పడుకున్నాను, రండి ఇంట్లోకి తీసుకెళ్ళాడు. తీసుకెడితే తులసి కోట దగ్గర ముగ్గులు పెట్టి ఉన్నాయి. అబ్బో, ఇంట్లో ఇల్లాలు చాలా మర్యాదస్తురాలు అనుకుని స్నానం చేసి వచ్చారు. ఆకలి దహించుకుపోతోంది కడుపులో. ఏకాదశి అయినా ఇవాళ మనం ఆ తల్లికి ఇద్దరు బ్రాహ్మణులు కావాలి కాబట్టి మనం తినేద్దాం అనుకున్నారు కావ్యకట్టలు. అనుకుని స్నానం చేసి తడిబట్ట కట్టుకుని మడిబట్ట కోసం వచ్చారు. అక్కడ పీటల మీద పెట్టున్నాయి మడిబట్టలు. ఇద్దరు మడిబట్టలు కట్టుకుని దేవతార్చనకి కూర్చున్నారు. భోజనానికి కూర్చుంటే ఎర్రటి రంగులో ఉన్నటువంటి ఒక స్త్రీ ఎర్రటి పట్టుబట్ట కట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి గాజులు వేసుకుని పాదముల మంజీరముల యొక్క ధనులు సవ్వడి చేస్తుండగా, ఏ తల్లిని ఉభౌ దర్భీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ తథానా పాణిభ్యామృతరసమృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదన శ్రీగిరిశి శిరసస్య సౌ భ్రమర్యంబా రచయితుమదిష్టార్థ విభవం అని అడుగుతారో, ఆ తల్లి అన్నపూర్ణమ్మ పరమశివుడి ఇల్లాలు చేతిలో బంగారు పాత్ర పట్టుకుని వాళ్ళకి కావలసిన షడ్రసోపేతమైన భోజనాన్ని మళ్ళీ 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 మారు వడ్డిస్తూ భోజనం పెట్టింది. కడుపు నిండా తిని ఉత్తరాపోసనం బట్టి ఏం అదృష్టం రాయి తల్లి చేతి భోజనం చేశామనుకుంటే ఆ తల్లి తాంబూలం ఇచ్చి దక్షిణ కూడా ఇచ్చింది. అమ్మ కడుపు నిండిపోయిందమ్మా, కళ్ళు పడిపోతున్నాయి, వెళ్ళలేము, అరుగు మీద కాసేపు అలా పడుకుంటా ఉన్నారు. పడుకోండి అబ్బా అంది. ఇద్దరు వెళ్ళి అరుగుల మీద పడుకున్నారు. తెల్లవారిపోయింది, నిద్ర లేచారు. నిద్ర లేచి చూసుకుంటే పక్కన వాళ్ళ మూటలు, ఆవిడిచ్చిన తాంబూలం, దక్షిణ అక్కడే ఉన్నాయి. నిన్న రాత్రి అన్నం పెట్టిన తల్లిని ఇంటివైపు చూశారు. అది వినాయకుడి గుడి, ఇల్లు లేదు. అంటే మనం భ్రాంతి పడ్డామా అని ఆ చుట్టుపక్క సందుల్లో తిరిగి అందరినీ అడిగారు. అడిగితే వాళ్ళు అన్నారు, ఏమో మేము పుట్టి బుద్ధిరిగి నాళ్ళ నుంచి అరుణాచలంలో ఉంటున్నాం, మేము ఎన్నడూ కూడా అసలు అటువంటి కుటుంబాన్ని మేము ఇక్కడ చూడలేదన్నారు. ఆయన ఓర్పు, ఆయన ఓర్మి, ఆ కష్టంలో కూడా భగవంతుడికే చెప్పుకున్నటువంటి ఆయన యొక్క సహనం, అమ్మవారి చేతి అన్నం నాకు అరుణాచలంలో పెట్టించిందని పొంగిపోయారు ఆయన. మీకు విచిత్రం తెలుసా అండి, అన్నయ్య డబ్బులు ఇచ్చే నేను వెళ్ళిపోతానన్నాడు తమ్ముడు. అయితే డబ్బులు ఇచ్చేశారు ఆయన. ఒరే నీ ఆకలి నేను పడలేనురా అని. అంటే తమ్ముడు అనుకున్నాడు, నా ఆకలి ఎటువంటిదైనా నా ఆకలి వల్ల అన్నయ్యకి భగవత్ సాక్షాత్కారం అవుతోంది. అన్నయ్య భగవంతుణ్ణి నమ్ముకుంటాడు, నాకు ఆకలి ఒకటే వచ్చు, నేను అన్నయ్య ఆకలి అన్నయ్య ఆకలి అన్నయ్య ఆకలి అంటాను. అన్నయ్య ఏమో ఈశ్వరుడికి చెప్తాడు. ఈశ్వరుడు అమ్మవారు ఏదో రూపంలో వచ్చి అన్నయ్యకి పెడుతున్నారు, నీ తింటే కానీ అన్నయ్య తిండవు. అందుకని ఈశ్వర ప్రసాదం నాకు దొరుకుతోంది. ఈ ఆకలి ఇంత ఉపయోగపడుతుందని నాకు తెలియదు. నాన్నగారి దగ్గరికి వెళ్తే ఏం వస్తుంది, 3 పూట్ల అన్నం తప్ప. అన్నయ్య దగ్గర ఉంటే ఈశ్వరానుగ్రహం కూడా వస్తుంది, నేను వెళ్ళన్నాడు. అన్నవాడు ఊరుకున్నాడా? ప్రతిరోజు అన్నయ్య ఆకలని మొదలెట్టాడు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరిళ్ళకి వెళ్ళి వారాలు అడిగారు. అరుణాచలంలో కొన్నాళ్ళు ఉండాలని కోరిక కావ్యకంఠులకు. అమ్మ మీ ఇంట్లో ఒక్క పూట భోజనం పెట్టండి అని. ఇంతటి సంస్కృత పండితుడికి, ఇంతటి కావ్యకంఠుడికి, ఇంత తపస్వికి వారంలో 4 రోజులు ఒంటిపూట భోజనం దొరికిందండి. దొరికితే ఆయన ఏం చేశారో తెలుసా అండి? ఆయన హరస్తుతి అని, నా ఆకలితో పొద్దున్నే కదా భోజనం పెడతారు, రాత్రి ఉండదు ఆయనకి. అసుర సంధ్య వేళలో సంధ్యావందనం చేసేసుకుని ప్రతిరోజు వచ్చి, శివ నీ ముందు నిలబడి నా ఆకలి ఎంత బాధాకరమో, నా తమ్ముడి ఆకలి కేకలు ఎంత బాధాకరమో నీకు చెప్పి వెళ్ళిపోతుంటాను. ఆవిడ అన్నపూర్ణమ్మ అపితకుచాంబ, నువ్వు లోకమునకు విశ్వేశ్వరుడు. దరిద్రం చెప్పుకున్నా కష్టం చెప్పుకున్నా మీకు చెప్పుకోవాలి. ఊళ్ళో చెప్పుకుంటే ఏమొస్తుంది? నేను ఎవరిని అడగని ఇవాళ నుంచి, నీకు వచ్చి చెప్తా. అన్నం పెట్టావా పెట్టు, పెట్టకపోతే అది కూడా నీ ఆదేశం అనుకుని అలా ఆకలితో ఉంటానన్నారు. ప్రతిరోజు వచ్చి హరస్థితిలోంచి ఒక శ్లోకం చదువుతుండేవారు. ఆయన చదివినటువంటి శ్లోకం శివుడికి చెప్తుంటే కళ్ళమ్మట నీళ్లు కారిపోతూ కేకలేస్తూ సంస్కృతంలో శ్లోకం చెప్పేవారు. అది వినడానికి పెద్ద పెద్ద పండితులు, ధనుకులు జక్కాలు కట్టుకుని వచ్చేవారు.
చిత్రం ఏంటంటే అయితే మా ఇంట్లో భోజనం చేయండి అని ఎవరు చెప్పేవారు కాదు. అదేంటి ఆశ్చర్యం. కావ్యకంఠులు శ్లోకం చెప్పి వచ్చిన వాళ్ళందరి వంక చూసి నేను అడగను, నువ్వే చెప్పించాలి వాళ్ళతో అన్నం పెట్టమన్న రోజున అని అలాగే తిరిగి వెళ్ళిపోయేవారు తమ్ముడిని తీసుకుని. మంచినీళ్ళు తాగి పడుకునేవారు. ఒక్కొక్క రోజు భోజనమే ఉండేది కాదు. అన్ని శ్లోకాలు అయిపోయాయి, పూర్తి అయిపోయింది ఆయన రాయాలనుకున్న శ్లోకాలు. ఒక రోజున చెప్పారు, ఇక ఈ రోజున నేను రాసుకున్న మొత్తం శ్లోకాలు చెప్పేస్తాను శివుడికి అన్నారు. రమణ మహర్షి కూడా వచ్చారు ఆ రోజున. తెలుసా అండి, అరుణాచలేశ్వరాలయానికి బ్రాహ్మణస్వామి అని పేరు అప్పటికి. ఆయన శేషాద్రి స్వామి, అరుణాచలంలో ఉన్న పెద్ద పెద్ద సంస్కృత పండితులు, ఉపాసకులు, ధనవంతులు, వ్యాపారులు, అరుణాచల దేవాలయం కిటకిటలాడిపోయింది. రానే వచ్చాడెవరు? ఒక దరిద్ర బ్రాహ్మణుడు, అన్నానికి లేనివాడు. ఈయన ఆకలితో చెప్పుకున్న శ్లోకాలు వినడానికి వీళ్ళు వచ్చారు. ఆయన వచ్చి కన్నుల నీరు ధారకారుతుండగా హరస్తుతిని అంతటినీ మళ్ళీ పరమశివుడికి చెప్పుకున్నారు. చెప్పుకుంటే వెంటనే అక్కడున్న ఊరి పెద్దలందరూ లేచి, ఇంతటి మహానుభావుడు మన ఊరి నుంచి వెళ్ళడానికి వీల్లేదు, ఈయన ఇప్పటి వరకు జీవితంలో కని విని ఎరుగనంత జీతం ఇచ్చి అరుణాచలంలోనే సంస్కృత పాఠశాలలో సంస్కృతోపాధ్యాయుడిగా నియమించి 7 రోజులు 14 పూటలు మన ఇళ్లలో భోజనాలు పెడతామని తీర్మానం చేసి ఉద్యోగం ఇచ్చారు. అలాంటి ఆకలి వేస్తే తప్ప మథనం జరిగి అమృతతుల్యమైన శ్లోకాలు రావు లోకంలో. ఆకలిని కడుపులో పెట్టి అటువంటి శ్లోకాలు అందుకున్నాడు శంకరుడు ఆయన దగ్గర. కాబట్టి మీరు ఇప్పుడు చెప్పండి, ఆ ఓర్మి లేకపోతే హరస్తుతి అన్న కావ్యం వచ్చి ఉండేదా? కావ్యకంఠ గణపతి ముని యొక్క ఆవేదనలోంచి అంత గొప్ప గొప్ప శ్లోకాలు వచ్చి ఉండుండేవా? ఓర్మి కలిగినటువంటి వారు ఎంత కష్టం వచ్చినా ఇది అడుగుతాడు మహానుభావుడు దూర్జటి, నిన్ను సేవింపగ నాపదల్ పొడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, సంసార మోహంబు పైగొనని, జ్ఞానము గల్గని, గ్రహగతుల్ కుందింపని, మేలు వచ్చిన రాణి, అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. లోకుల్ నంగని మెచ్చని, అలుగని, లోలోన నిందించని, చీకాకున్బడని, మహాత్ముడనని, జేలొగ్గని, మూకీభావమునంతెట్టని, త్రోయని, నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. ఎంత ఓర్మి వచ్చేసిందండి దూర్జటికి. ఇంత ఓర్పు పట్టిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళెవరూ చెడిపోలేదు. సీతమ్మ తల్లి రామాయణంలో సుందరకాండలో ఒక తీర్పు చెప్పింది ఒక చోట తల్లి. ఆవిడంది, కళ్యాణీ పతకాదేయం లౌకికీ ప్రతిభాతిమ ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి అంది. ఈ లోకంలో కళ్యాణీ పతకాదేయం లౌకికీ ప్రతిభాతిమ, ఎవరు 100 సంవత్సరముల యొక్క జీవితాన్ని కూడా మధ్యలో తుంచేసుకోకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్పుతో ఒక మంచి రోజు ఉంటుందని ఎదురు చూస్తారో, అలా ఎదురు చూసినటువంటి వారికి ఎప్పటికైనా ఒక మంచి రోజు అన్నది ఉంటుంది, శుభవార్త అన్నది విని తీరుతారు. తప్ప ఏదో ఒక కష్టం వచ్చిందని ఇంకా కష్టంతో తాదాత్మ్యత చెందిపోయి ఇంకా ఎప్పుడూ ఆ కష్టాన్నే తలుచుకుంటూ ఈశ్వరుడిచ్చినటువంటి మిగిలిన జీవితాన్ని నాశనం చేసుకున్నవాడు వాడు ప్రాజ్ఞుడు కాడు. కష్టాన్ని కూడా అనుభవంగా స్వీకరించి ఒకసారి పరిశీలన చేసి ఆ దుఃఖాన్ని, ఎంత దుఃఖం ఈ దుఃఖం, ఇంత దుఃఖం నేను అనుభవించడానికి ఎంత పాపం నేను చేసి ఉన్నానో కనుక కదా నేను ఇంత దుఃఖాన్ని అనుభవించాను. ఈశ్వర, నిన్ను నమ్మి ఉన్నాను కనుక ఇలా ఏడవలసినటువంటి అవసరం జన్మ జన్మాంతరములకు కలగకుండా నా చేత కేవలం మంచి పనులు మాత్రమే చేయించు అని భగవంతుణ్ణి ప్రార్థన చేసిన వాడు ఎవడున్నాడో వాడు ధన్య, వాడు ధన్యుడు. అందుకే మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం చూడండి, ఒక చిత్రమైనటువంటి నామం ఉంటుంది. క్రోధ క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధర. క్రోధ అంటే ఏమిటండి? మీకు ప్రత్యేకంగా దానికోసం ఎక్కడో స్కూల్లో చేరి సర్టిఫికేట్ తీసుకోక్కర్లేదు. ఏమండి, నేను కోపం రావడానికి ట్రైనింగ్ అయ్యాను 3 నెలలు అని ఎవరు చెప్పడం మీకు ప్రపంచంలో. కోపం రావడానికి ట్రైనింగ్ ఎందుకండి? కోపం వచ్చేస్తుంది అంతే. అది ఒక రాక్షసీ ప్రవృత్తి. అందుచేత కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. శంకర భగవత్పాదులు అంటారు, లోపల ఉన్న జ్ఞానరత్నాన్ని అపహరించడానికి లోపలే కూర్చున్నటువంటి దొంగలలో క్రోధం ఒకటి. అది ఎప్పుడెప్పుడు ఎత్తుకుపోదామా అని లోపల కూర్చుని ఉంటుంది. అటువంటి క్రోధాన్ని
యామరుపాటు ఉండేటట్టుగా జాగ్రత్తగా ఉండడం మాటలు కాదు. మీరు ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. కోపం అన్నది మనిషికి లేదనుకోండి, అది కూడా ప్రమాదమే. కోపం ఉండాలి, కానీ ఎలా ఉండాలో తెలుసా అండి? జిత క్రోధ, ఇది క్రోధ అంటే. క్రోధ అంటే మీ కోపము మీ వశమునందు ఉండాలి. మీకు కోపం వచ్చినట్టుగా మీరు ప్రవర్తించలేదనుకోండి, అసలు అవతల వాళ్ళు తమ తప్పు ఎప్పటికీ తెలుసుకోరు, ఎప్పటికీ దిద్దుకోరు. వాళ్ళు సన్మార్గంలోకి మీరు తేలేరు. కాబట్టి కోపం ఉండాలి. కానీ ఆ కోపం ఎందుకు ఉండాలో తెలుసా అండి? ఎప్పుడూ కూడా అవతల వాడు అటువంటి తప్పు చేసి పాడవకుండా వాడిని ఉద్ధరించడానికి కోపం పనికి రావాలంతే. ఆ కోపం వదిలిపెట్టేయాలనుకున్నారనుకోండి, సరే నేను కోపాన్ని అన్నారనుకోండి, మీరు ఏదో కోప్పడాలనుకున్నారు, వాడు రాని వాడి పని చెప్తానన్నారు. భార్య వచ్చింది, ఎందుకండి నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, వదిలిపెట్టేసేయండి, ఈసారికి మీరు కోప్పడకండి అంది. భార్య ఈ మాట చెప్పగానే భర్త అన్నాడు, సరే నేనేమన్నా అన్నాడు. నేనేమి అనను అన్న మరుక్షణం ఇంకా మల్లగుల్లాలు పడిపోకూడదు. నేను నీకు మాట ఇచ్చాను కానీ తట్టుకోలేకపోతున్నాను, వాడిని రాని చెప్తాను అనకూడదు. ఎలా ఉండాలి? యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు రామాయణంలో. ఎంత గొప్ప పోలికో చూడండి. హనుమంటారండి సుందరకాండలో ఈ మాట. యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే. పాము కుబుసం ఎక్కడుంటుంది? పాము శరీరం మీదే ఉంటుంది. కుబుసం ఒకటి, పాము ఒకటి కాదు. పాము కుబుసము ఒకటే ఒక స్థితిలో. ఆ ఫ్యాన్ ఎవరికమ్మా? అటువైపు ఎవరికన్నా పెట్టావా? అంచేత అంటే నువ్వు ఆ ఫ్యాన్ నిన్ను చూడ్డానికి పెట్టినట్టుంది అది. యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే. పాము కుబుసము పాము శరీరము ఒక్కటే. కుబుసం పాము శరీరాన్ని పట్టుకునే ఉంటుంది, కానీ ఒకానొక నాడు పాము శరీరమంతా పట్టి ఉన్నటువంటి కుబుసాన్ని పాము వదిలిపెట్టేస్తుంది. కుబుసాన్ని వదిలిపెట్టేటప్పుడు పాము ఏమైనా బెంగెట్టుకుంటుందా? అయ్యో నా కుబుసాన్ని వదిలేశాను, పూర్తిగా నా శరీరాన్నంతటినీ అంటి పెట్టుకుని నాలాగే ఉన్నటువంటి, ఆఖరికి పాము మీద పొలుసులు ఎలా ఉంటాయో కుబుసం మీద పొలుసు కూడా అలాగే ఉంటుంది. అలాంటి కుబుసాన్ని విడిచిపెట్టేసినప్పుడు పాము ఏమైనా కష్టపడిపోతుందా? ఏమైనా బెంగెట్టుకుంటుందా? ఏమీ ఉండదు. కుబుసాన్ని పాము ఎలా వదిలిపెడుతుందో తన కోపాన్ని అదుపులో ఉంచుకోగలగాలి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ కోపాన్ని ఇంకా వదిలిపెట్టేయగలగాలి. పని అయిపోయింది. తను కోపం తెచ్చుకున్నాడు, అవతలవాడు తప్పు తెలుసుకున్నాడు. అయ్యా నాకు తప్పు అయిపోయిందండి, ఇంకెప్పుడు నేను ఈ తప్పు చేయను అన్నాడు. అంతే, ఇంకా దాని అవసరం లేదు, వదిలిపెట్టడం. ఇంకా ఆ ప్రసక్తి జోలికి వెళ్ళకూడదు. దానికి తను వ్యగ్రత పొందేశాడు అనుకోండి, ఒక తప్పుని చూసి వ్యగ్రత పొందాడు అనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉండదు. దాని అవసరం ఎంతవరకు అంతవరకు. కాబట్టి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే. కోపం అనేటటువంటిది పాము కుబుసం ఎలా ఉంటుందో అలా ఉండాలి. అలా ఉండకపోతే చాలా ప్రమాదం వస్తుంది. ఆ ఓర్పుని కోల్పోతాడు. కాబట్టి కోపం ఉండాలి. జితక్రోధ, కోపాన్ని గెలిచిన వాడై ఉండాలి. ఇది రాముడి యొక్క లక్షణం. రాముడికి కోపం రాదని మీరు అనుకుంటే పొరపాటు. రాముడికి కోపం వస్తుంది, కానీ ఎలా ఉంటుందో తెలుసా అండి? ఆయన అడిగాడు, ఆయన గురించి అడుగుతూ వాల్మీకి మహర్షి అడిగారు, ఏ మహానుభావుడికి కోపం వస్తే దేవతలు కూడా భయపడిపోతారో. కోపం రావడం కాదు, కోపం వచ్చినట్టు నటిస్తాడు రాముడు అంతే. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో జ్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఎవరు కోపం తెచ్చుకున్నట్టు నటించినంత మాత్రం చేత దేవతలతో సహా అన్ని లోకములు గడగడ వణికిపోతాయో అటువంటి లక్షణం ఉన్నవాడు ఈ కాలమునందు భూమి మీద ఎవడైనా ఉన్నాడా? నాకు చూపించని అడిగాడు. రాముడు ఉన్నాడయా అని చెప్పాడు నారదుడు ఆ రోజున సంక్షేప రామాయణంలో. రాముడు కోపాన్ని నటిస్తాడంతే తప్ప కోపము ఎప్పుడూ రాముణ్ణి ఆవహించదు. రామాయణంలో అలా ఆవహించినటువంటి సందర్భాలు బహు కొద్ది. రాముడికి అంత కోపం వచ్చినటువంటి సన్నివేశాలు. ఒకసారి హనుమంతుడి మీద రావణాసురుడు బాణాలు వేసి కొట్టినప్పుడు ఆయన ఒళ్ళు పోచినటువంటి మోదుగు చెట్టులా అయిపోతే ఆనాడు క్రోధపరవశుడయ్యాడు రామచంద్రమూర్తి. తప్ప ఆయనకు అసలు కోపం రావడం అనేటటువంటి ప్రసక్తి ఉండదు. అందుకే మీరు చూడండి, కోపం వచ్చినప్పుడు
కోపం రావలసిన సందర్భం వచ్చినప్పుడు తన స్వస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాడు. ఎంత చిత్రంగా ఉంటుందంటే రామాయణంలో నీకు పట్టాభిషేకం చేస్తానన్నాడు రాముడు. వచ్చాడు రాముడు మర్నాడు ఉదయం. వస్తే 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపో అన్నారు. ఎవరన్నారు ఈ మాట? దశరథుడు అనలేదు, కైకమ్మంది. రాముడు ఏమడిగాడు? అమ్మా నేను వెళ్ళిపోతాను కానీ ఒక్కసారి నాన్నగారి పాదాలకి నమస్కారం చేసి వెళ్ళిపోతానన్నాడు. అంటే కైకమ్మంది, నువ్వు వెళతావో వెళ్ళవో అని మీ నాన్నకు అనుమానం, నువ్వు వెళ్ళేంత వరకు అన్నం నీళ్లు ముట్టడవు అంది. అంటే రాముడు అన్నాడు, అమ్మా నన్ను కేవలం రాజ్యం కోసమని చెప్పి అంతఃపురంలో ఉన్నవాడిని అనుకుంటున్నావా? నేను అటువంటి వాడిని కానమ్మా. నువ్వు తెలుసుకో తల్లి, నేను కేవలం ధర్మమాస్థితం, నాకు ధర్మం మాత్రమే కావాలి. నాన్నగారిని సత్యమునందు నిలబెట్టడం ఒకటే నాకు కావాలి తప్ప నాకు ఈ రాజ్యం కోసం వెంపర్లాట లేదమ్మా అని వెళ్ళిపోయాడు తప్ప ఒక్క మాట అధిక్షేపించి కైకమ్మ గురించి మాట్లాడలేదు. మీకు నేను ఒక సందర్భం చూపిస్తాను. ఇది బహుశः రామాయణంలో రాముడు తప్ప ఇంకొకరు అనలేరు ఈ సందర్భం. మీరు ఆలోచన చేయండి. ఒకసారి రామలక్ష్మణులు ఇద్దరూ కూడా, రాముడు సీతమ్మతో కూర్చుని మాట్లాడుతున్నాడు అంతఃపురంలో కాదు, అరణ్యవాసంలో పర్ణశాలలో కూర్చుని ఉన్నాడు. లక్ష్మణుడు ఎక్కడి నుంచో పరుగున వచ్చాడు. అన్నయ్య చాలా పెద్ద సైన్యం వస్తోంది, ఎక్కడో ఏనుగుల ఘీంకారాలు వినపడుతున్నాయి, గుర్రపు డెక్కల చప్పుడు వినపడుతోంది, ధూళి పైకి రేగుతోంది మేఘాల్లాగా, ఎవరో మన మీద యుద్ధానికి వస్తున్నారేమోనని అనుమానం అన్నయ్య అన్నాడు. అంటే రాముడు అన్నాడు, అయితే ఓ పని చెయ్యి, ఒక్కసారి చెట్టుపైకి ఎక్కి చూడు అన్నాడు. అంటే గబగబా లక్ష్మణుడు పైకి ఎక్కాడు. ఎక్కి ఆ పై నుంచి చూశాడు. చూసి ఇది రాముడికి లక్ష్మణుడికి ఉండే తేడా. అన్నయ్య ఫలానా వాళ్ళు వస్తున్నారని చెప్పలేదు. అన్నయ్య వెంటనే సీతమ్మని తీసుకెళ్లి పర్ణశాలలో కూర్చోబెట్టేసి మన ఇద్దరికి సంబంధించినటువంటి బాణతూణీరములను, ఖడ్గములను, మన కవచములను, మన ధనస్సులను బయటికి తీసుకొచ్చేసాయి. కోవిదార వృక్షం పతాకంగా కలిగినటువంటి నాన్నగారు ఎక్కి తిరిగినటువంటి ఆ భద్రగజం కనబడుతోంది. భరతుడు ససైన్యంగా వచ్చేశాడు. శత్రుశేషం మిగల్చకూడదని నిన్ను నన్ను చంపడానికి వచ్చాడు. అన్నయ్య బాణాలు పట్రా, ఇక్కడి నుంచే మనిద్దరం మంత్రించి అస్త్రప్రయోగం చేసేద్దాం, భరతుడిని చంపేద్దాం. నీకు రాజ్యం లేకుండా చెయ్యడమే కాకుండా నిన్ను సంహరించడానికి వస్తాడా దుర్మార్గుడు, ఎంతటి వాడు, తీసుకురా అన్నయ్య లోపల నుంచి ధనస్సు అవిని, నేను కిందకు దూకేస్తున్నానన్నాడు. చల్లగా అన్నాడు రాముడు కింద కూర్చుని, ఒరే నాన్న నీకు రాజ్యం కావాలని కోరుకుంటే చెప్పు, వస్తున్న భరతుడికి చెప్పి నీకు ఇప్పిస్తాను, వేలుకో అన్నాడు. ఇన్ని మాటలు చెప్పిన లక్ష్మణుడు జావకారిపోయి కిందకి దిగి ఇలా చేతులు కట్టుకుని నించున్నాడు. రాముడు అన్నాడు, ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతి శృణోమితే. అయోధ్యకాండ చూడండి. మనం ఒక సందర్భాన్ని చూసి ఇంగ్లీష్లో ప్రిజుడీస్ అంటారు. అంటే మనకి లోపల ఎప్పుడూ కూడా ఏదో ఒక భావన తరుగుతుంటుంది. ఎవరో ఒక ఆయన కనపడతాడు, ఆయన్ని చూడగానే మనం ఒక జడ్జిమెంట్ ఇస్తాం. ఏమంటే ఆయన్ని చూస్తుంటే కొంచెం ఏదో అనుమానంగా ఉందండి అంటాం. ఆయన నిజానికి చాలా పుణ్యాత్ముడు, చాలా మంచివాడు, కానీ మనం చూడగానే ఓ తీర్పు చెప్పేస్తాం. మీకు విచిత్రం ఏమిటో తెలుసా అండి, అసలు లోకంలో నన్ను అడిగితేనండి అంటాడు. అసలు ఎవరు అడగలేదు ఆయన్ని. ఏమండి మీరు చెప్పండి మాస్టర్ అని ఎవరు అడగలేదు. కానీ అడగలేదన్న ఆక్రోశంలో ఏమంటాడంటే నన్ను అడిగితేనండి అంటాడు. నన్ను అడిగితేనండి అన్నవాడు ఏం చేయాలి? ఊరుకోవాలి. అయితే చెప్పండి అంటే చెప్పాలి. నన్ను అడిగితేనండి అని అడగకపోయినా చెప్పేస్తాడు. ఈ తీర్పు చెప్పేయడం అన్న ధోరణి ఉందే, ఇది మహాపాపం. అవతల వాడి మీద నువ్వెందుకు తీర్పులు చెప్తావు? ఆయన ఏమిటో, ఆయన అంతరంగం ఏమిటో నీకేం తెలుసు? కావ్యకంఠ గణపతి మునిని ఒకానొక సందర్భంలో భువనేశ్వర్లో ఆయన దేవాలయంలో కూర్చుని, ఆ భువనేశ్వర్ కాదు నాసిక్లో అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఆయన తపస్సు చేసుకుంటున్నారు. తపస్సు చేసుకుంటే ఆ ఆలయంలో ఉన్న అర్చకుడి భాష కావ్యకంఠ గణపతి మునికి తెలియదు. ఆయన వెళ్ళి మరాఠీ భాషలో కావ్యకంఠ గణపతి మునిని నానా తిట్లు తిట్టేసి జుట్టు పట్టుకుని బయటికి ఇచ్చేసి ఆయనకు ఆ వేసుకున్న ఉత్తరీయం చింపేసి ఆయన్ని చితక్కొట్టేశాడు. చితక్కొట్టేస్తే కింద పడిపోయాడు కావ్యకంఠ గణపతి ముని. ఈలోగా రోజు ఆయనతో శ్లోకాలు చెప్పించుకుంటూ ఉండేవాడు ఒక ఆయన. ఆయన దారెంబట వెళ్ళిపోతూ చూశాడు. చూసి
ఎందుకు అలా కొడుతున్నావు ఆయన్ని, అసలు దేనికి కొట్టావు అని అడిగాడు. ఎందుకు తిన్నారండి దెబ్బలు అని అడిగాడు. అసలు ఎందుకు తిన్నారో దెబ్బలు వాడు చెప్పి కొడితే కదా. వాడు ఏమిటో అరుస్తున్నాడు, కొడుతున్నాడు. వాడు ఎందుకు అరుస్తున్నాడో నాకు తెలియదు. వాడు మరాఠీ భాషలో అరుస్తున్నాడు. అంటే ఆయన మరాఠీలో అడిగాడు, ఎందుకు కొట్టావు ఈయన్ని అని అడిగాడు. అయితే వీడు రోజు వచ్చి గుళ్ళో కూర్చుని తపస్సు అంటున్నాడు, అమ్మవారి ఆభరణాలన్నీ ఎవరో ఎత్తుకుపోయారు, ఇతనే ఎత్తుకుపోయి ఉంటాడని కొట్టానన్నాడు. ఈయన ఈ మాట పూర్తి చేసేసరికి రక్షక భటులు దొంగల్ని పట్టుకుని తీసుకొచ్చారు. ఆభరణాలు దొంగిలించిన వాడు వేరొకడున్నాడు. వాళ్ళని తీసుకొచ్చారు. అమ్మవారి ఆభరణాలు ఇవేనా అని లెక్క చూపించారు. లెక్క చూపిస్తే ఈ ఆభరణాలన్నీ లెక్క చూసుకుని, అయ్యో నేను కనీసం ఆయన ఉత్తరీయం పట్టుకుని ఆయన నన్ను దెబ్బలు కొట్టాను, కింద పారేశాను, కాళ్ళతో కుమ్మేశాను, ఇంత అమర్యాద చేశాను, కనీసం ఆయనకి క్షమార్పణ చెప్పాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు వాడికి. ఆ అర్చకుడు కావ్యకంఠ గణపతి ముని వంక చూసి విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు. 4 దెబ్బలు కొడితే తప్పేమిటన్నట్టు. కావ్యకంఠులు అన్నారు, ఇది చూడండి మహాత్ముల ఆగ్రహం ఎలా ఉంటుందో. ఈ నాసిక్ శ్మశాన వాటికి అవుతుంది, సర్వనాశనం అవుతుంది 15 రోజుల్లో అన్నారు. చిత్రం ఏమిటంటే కావ్యకంఠ గణపతి ముని నాసిక్ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో నాసిక్లో ఎటువంటి తుఫాను వచ్చిందో తెలుసా అండి? అటువంటి తుఫాను ఇప్పటిదాకా చరిత్రలో లేదు అని పెద్దలు చెప్తారు. నాసిక్ సరిహద్దు ఎలా ఉంటుందో అలాగే గొడుగు పట్టినట్టుగా వచ్చి తుఫాను పెద్ద పెద్ద కూకటి వృక్షాలతో సహా ఎన్ని ఇళ్ళు కూలిపోయాయో, ఎంతమంది చనిపోయారో అంత నాశనం జరిగిపోయింది. కావ్యకంఠ గణపతి నోటి వెంట వచ్చేసింది మాట, సర్వనాశనం అయిపోయింది. ఒక మనిషిని చూడగానే మనం ఒక నిర్ణయానికి వచ్చి ఒక తీర్పు చెప్పి ఒక వ్యగ్రతతో ప్రవర్తించడం అత్యంత హేయమైన లక్షణము. ఈ లక్షణం నేను చాలామంది దగ్గర చూస్తుంటాను. ఇప్పటికీ ఎవరో ఒకరు ఉంటారు, మరి ఏదో కష్టంలో ఉంటారు, ఏదో కష్టంతో వాళ్ళు పాపం ఏదో బాధలో ఉంటారు. వెంటనే వాళ్ళని చూసి వాళ్ళ మీద తీర్పులు చెప్పడం, వాళ్ళ గురించి లేకి మాటలు మాట్లాడడం, వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడడం, ఇది కట్టి కుడిపేస్తుంది తప్పు. ఎక్కడో కావ్యకంఠ గణపతిని ముని లాంటి ఒక మహానుభావుడు తగులుతాడు. అప్పుడు ప్రారంధం అనుభవించవలసి వచ్చినప్పుడు తెలుస్తుంది. తొందరపడి నిర్ణయాలకు రావడం, ఆగ్రహానికి వశులైపోవడం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో, ఓర్పు లేకపోవడం ఎటువంటి స్థితికి తీసుకెడుతుందో మనకి చూపిస్తారు. అయితే నేను మీకు ఈ విషయాలన్నిటినీ చెప్పి మీ క్రోధాన్ని మీరు మార్చుకోగలిగినటువంటి ఉపాయాన్ని రామాయణం ఎక్కడైనా చెప్పిందా? ఇది నేను చెప్పలేదనుకోండి. నేను మీ కోపాన్ని మీరు వశంలో పెట్టుకోండి అని ఉపాయం చెప్పేసి నేను దిగిపోయాను అనుకోండి, దేర్ ఈజ్ నో గ్యారంటీ దట్ ఐ మై సెల్ఫ్ ఇస్ నాట్ బి డామినేటెడ్ బై సచ్ యాంగర్. నేనే అలా క్రోధానికి వశుడు కాకుండా ఉండిపోతానని నేను నమ్మకం లేదు. క్రోధం వచ్చేస్తే నోటీస్ ఇస్తుంది ఏమిటండి, నేను వస్తున్నానండి అని చెప్పదే నోటీస్ ఏమి ఇవ్వదు. వశుడు అయిపోయిన తర్వాత తెలుస్తుంది, అయ్యయ్యయ్యయ్యో ఎంత తప్పు చేసేసాను రా కోపంలో, ఇంత తప్పు చేసేసానంటాడు. కోపం వచ్చేసినప్పుడు గబుక్కుని ఏదో మాట అనేస్తాడు, అనడం బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఎదురుగుండా ఉన్నవాడు సామాన్యుడు కాడు, ఆయన వీడి మీద ప్రతీకార చర్యకు పూనుకున్నాడు అనుకోండి, అప్పుడు తెలిసి వస్తుంది ఈయన కోపానికి ఈయనతో పాటు ఈయన కుటుంబం అంతా కూడా కష్టాలు పడవలసి వస్తుంది. కాబట్టి కోపం అణుచుకోవడం అనేటటువంటిది అంత తేలిక అండి. కోపం వస్తున్నట్టు మనకి తెలియదు కదా. కోపం వచ్చేసిన తర్వాత, కోపంలో ఒళ్ళు ఊగిపోయిన తర్వాత, అనరాని మాటలు 10 అనేసిన తర్వాత, అప్పుడు ఆ కోపం తగ్గిపోయిన తర్వాత అయ్యో కోపం వచ్చేసిందని మళ్ళీ తల కొట్టుకుంటూ ఎలా మరి కోపాన్ని వశం చేసుకోవడం అంటే, పెద్దలు అంటారు ఎక్కడెక్కడ కోపం ఉందో, కోపము మీ యొక్క శత్రువు అని మీరు గుర్తించగలిగితే ఇది రామాయణ ప్రయోజనం. కోపము నాకు శత్రువు అని మీరు గుర్తించగలిగితే ఉత్తర క్షణంలో కోపం మీకు ప్రయోజనాన్ని ఇచ్చేస్తుంది. ఇదే క్రోధ. మీలో ఉన్నటువంటి క్రోధాన్ని తీసి మిమ్మల్ని గొప్ప సాధకుడిగా మారుస్తుంది. అందుకే అమ్మవారి చేతిలో ఉండేటటువంటి అంకుశము లేదా శ్రీ మహావిష్ణువునందున్న భక్తి క్రోధనని సాధనగా మారుస్తుంది. ఎలా మారుస్తుంది మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తే, రామాయణంలోంచి అందున బాలకాండలోంచి మీరు మీ జీవితాన్ని లేదా నేను నా జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి మార్గోపదేశం దొరుకుతుంది. మీరు చూడండి, విశ్వామిత్రుడు కౌశికుడు, ఆయన గొప్ప
గొప్ప క్రోధము ఆభరణముగా కలిగినటువంటి వాడు. ఆయన రాజు. వేటకెళ్ళాడు. వేటకెళ్ళి తిరిగి వస్తున్నాడు. వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. నేను ఇప్పుడు రామాయణం మొత్తం బాలకాండ విశ్వామిత్ర చరిత్ర చెప్పట్లేదు కాబట్టి అది ఎంతవరకు అవసరమో అంతవరకు ప్రసంగం చేస్తాను. వశిష్ఠుడు అతిథి మర్యాద చేశాడు. మహానుభావాన్ని వచ్చావు, వచ్చి ఆతిథ్యం స్వీకరించన్నాడు. అంటే విశ్వామిత్రుడు అన్నాడు, నా వెనక కొన్ని వేల పరివారం ఉంది, ఇంతమందికి బ్రాహ్మణుడవు, తపస్సు చేసుకుంటున్నవాడివి, నువ్వేమన్నం పెడతావులే అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నువ్వు బెంగ పెట్టుకోకోయ్, స్నానం చేసిరా, నీకు కావలసినటువంటి భోజనం అంతా ఏర్పాటు చేస్తానన్నాడు. ఇన్ని వేల మంది సైన్యానికి, గుర్రాలకి, ఏనుగులకి, రాజుకి ఎవరికి ఏ రకమైనటువంటి ఆహారం అవసరమో అంత గొప్ప ఆహారాన్ని విశ్వామిత్రుడి దగ్గర ఉన్నటువంటి సురభి అనబడేటటువంటి ధేనువు సిద్ధం చేసింది. నీ ఒక్క ప్రార్థన చేశారు వశిష్ఠ మహర్షి, ఆవిడ ఒక్క హంబారామం చేయగానే వీళ్ళందరికీ వడ్డన జరిగిపోయింది. అందరూ తిని సుష్టుపూర్తిగా తిని సంతోషంగా త్రించారు. విశ్వామిత్రుడికి ఒక కోరిక పుట్టింది. పుట్టి, ఇది రత్నం హి భగవన్నేత్రారత్న రీచ పార్థివ అంటాడంటే, నిన్నటి రోజున చెప్పాను కదా, కోరిక పుట్టినవాడు ఆ కోరిక తీర్చుకోవచ్చా తీర్చుకోకూడదా, అడగచ్చా అడగకూడదా అన్న వివేకాన్ని మరిచిపోయి ఎంత చిత్రంగా అడుగుతాడో చూడండి. రాజ్యంలో ఎక్కడైనా రత్నాలు దొరికితే అవి రాజుకే చెందుతాయి. ఇంత గొప్ప రత్నమైనటువంటి ఈ శబళ, ఈ కామధేనువు నాకు చెందాలి, కనుక నేను తీసుకెళ్ళిపోతానన్నాడు. అంటే వశిష్ఠుడు అన్నాడు, స్వాహాకార వషట్కారో, ఇక్కడ జరిగేటటువంటి హోమము, యజ్ఞము, యాగము అన్నీ కూడా ఈ కామధేనువు యొక్క పాల చేత జరుగుతాయి, అందుకని దీన్ని తీసుకువెళ్ళడానికి వీల్లేదు, తీసుకువెళ్ళద్దు అన్నాడు. అంటే నేను తీసుకెడితే నువ్వేం చేస్తావు అంటే అహంకారం వచ్చింది. గడ్డాలు పెంచుకున్న బాపడు ఈయన మన్నేం చేస్తాడు అని సైనికుల్ని పిలిచాడు. దీన్ని బండికి కట్టేయండి, తీసుకుపోండి అన్నాడు. తీసుకుపోతున్నారు. అది పలుకు తప్పించుకొని పరిగెత్తుకొచ్చి వశిష్ఠుడి దగ్గరికి వచ్చి ఏడ్చింది. ఆయనకి కోరిక ఏముంటుందని వశిష్ఠుడు ఏమనలేదు, ఆ కామధేనుని తీసుకుపోతుంది. అది వచ్చింది, నేను నీ బిడ్డ లాంటి దాన్ని, నిన్ను సేవించడానికి వచ్చాను. విశ్వామిత్రుడు ఎత్తుకుపోతున్నాడు, నువ్వు ఎందుకు కోరుకున్నావు? ఆయన అన్నాడు, నేను రక్షించడం ఏమిటి, నిన్ను నువ్వే రక్షించుకోగలవు, అంత శక్తివంతురాలివి, నిన్ను నువ్వు రక్షించుకో, నేను అనుమతిస్తున్నానన్నాడు. తస్య హుంబారవాజ్యాతా కాంభోజా రవిసన్నిభా ఊతసప్తద సంజాతా పప్లవా శస్త్రపాణయ. దాని రోమకూపాల్లోంచి, దాని రోమములలోంచి, అది చేసిన హంబారావంలోంచి, దాని ముక్కుల్లోంచి, కళ్ళలోంచి, చెవుల్లోంచి కొన్ని వేల మంది, లక్షల మంది, అనేక జాతుల సైనికులు పైకి వచ్చేసారు. వచ్చి విశ్వామిత్రుడి సైన్యాన్ని, విశ్వామిత్రుడి యొక్క కొంతమంది కొడుకుల్ని సంహరించారు. సంహరిస్తే విశ్వామిత్రుడికి ఆశ్చర్యం వేసింది. ఏమీ తెలియదన్నట్టుగా ఒక పంచకట్టు కూర్చుని తపస్సు చేసుకున్న వశిష్ఠుడికి ఇంత శక్తి, రాజుని దిక్కుమాలిన బలం ఎందుకు పనికొచ్చింది? ఇప్పుడు విశ్వామిత్రుడి మీద క్రోధం వచ్చింది. నా జీవితంలో కోరిక ఈ వశిష్ఠుడిని చంపేయాలి అని వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షం అయ్యాడు. నీకేం కావాలన్నాడు. అడిగితే, నువ్వు కానీ ఎదుతుష్టో మహాదేవా, నువ్వు కానీ నిజంగా నా యందు ప్రీతి చెందినవాడవైతే సాంగోపాంగంగా ధనుర్వేదం అంతా నా యందు ప్రకాశించాలన్నాడు. ఉపదేశం అక్కర్లేదు. తథాస్తు అని నువ్వు అనేటప్పటికీ నాకు ధనుర్వేదం వచ్చేయాలన్నాడు. తథాస్తు అన్నాడు శంకరుడు. వచ్చేసాయంటే మంత్రాలన్నీ. అస్త్రములంటే వాటిని మీరు చీపురు పుల్ల తీసుకుని దాని మీద మంత్రప్రయోగం చేసిన అస్త్రం అవుతుంది అది. ఇప్పుడు మళ్ళీ వశిష్ఠుడి దగ్గరికి వచ్చాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు ఈ తపస్సు? క్రోధం, కోపంతో. కానీ బాగా జ్ఞాపకం పెట్టుకోండి, కోపమునందు ఏం చేస్తున్నాడు? ఈశ్వరారాధన చేస్తున్నాడు. క్రోధము సాధనగా మారుతోంది. ఈశ్వరుడితో పడిపోయింది కాబట్టి లంకే. ఇప్పుడు వచ్చాడు వశిష్ఠుడు, తపస్సు చేసుకుంటున్నాడు. పెద్ద కేకేశాడు. ఆయన ఏం లేవలేదు. అలా కమండలం బ్రహ్మదండం మీద చెయ్యి పెట్టుకుని తపస్సు చేస్తున్నాడు. ఒక్కొక్క అస్త్రాన్ని స్మరించాడు, వదిలిపెడుతున్నాడు. వచ్చేస్తున్నాయి బ్రహ్మాస్త్రం, గరుడాస్త్రం, నాగాస్త్రం, వైష్ణవాస్త్రం, పాశుపతాస్త్రం, రౌద్రాస్త్రం, ఐంద్రాస్త్రం అన్నీ వదిలిపెడుతున్నాడు. చూశాడు, ఈ మాత్రం దానికి నేను తపస్సు పాడి చేసుకుని లేచి నిలబడ్డం ఎందుకు?
అని కమండలం మీద బ్రహ్మదండాన్ని అలా పెట్టి నువ్వు ఆ సంగతి చూడని ఆయన హాయిగా తపస్సు చేసుకున్నాడు. ధనుర్వేదంలో ఉన్నటువంటి సమస్త అస్త్రాల్ని ప్రయోగించాడు. బ్రహ్మదండం గ్రసించింది. గ్రసించడం అంటే ఏమిటో తెలుసా అండి? కిస్మిస్ పండుని మింగినట్టు మింగేసింది. అన్నీ అయిపోయిన తర్వాత చేతులు కట్టుకుని ఇచ్చున్నాడు. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాని హతానిమే అన్నాడు. చెయ్యి, ఎందుకు ఈ క్షత్రియ జన్మ? వాడు బ్రాహ్మణుడు అయితే ఒక బ్రహ్మదండాన్ని అక్కడ పెట్టిన అస్త్రాలన్నీ గ్రసించేశాడు. కాదు, వీడి పని చెప్తానన్నాడు. ఎలాగైనా చంపేస్తాను వశిష్ఠుణ్ణి. ఎలా చంపేస్తాడు? సైన్యాన్ని పోగు చేయలేదు, లేకపోతే ఏదో దండయాత్ర చేస్తాననలేదు. మళ్ళీ ఈశ్వరుడి గురించి తపస్సు మొదలెట్టాడు. ఇంకో దిక్కుకు వెళ్ళిపోయాడు. మళ్ళీ మొదలెట్టాడు తపస్సు. మళ్ళీ తపస్సు మొదలు పెడితే ఈసారి ఏమైంది? రుచికుడు అన్న ఆయన వచ్చాడు. ఏదో నన్ను పైవాడి మీద తండ్రికి ఇష్టం, ఆఖరణ పుట్టినవాడి మీద తల్లికి ఇష్టం, పైనున్నవాడిని దత్తత ఇవ్వకూడదు, చిట్ట చివర పుట్టినవాడిని దత్తత ఇవ్వకూడదు. చిట్ట చివర పుట్టినవాడిని దత్తత ఇస్తే ఐశ్వర్యం వెళ్ళిపోతుంది.